ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 21, 22, 23 తేదీల్లో వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ 3 తేదీల్లో ఒక రాక్షసుడు ఎదురవుతాడు, జాగ్రత్తగా ఉండండి. అంటే ఎందుకు ఈ విధంగా చెప్పడం జరుగుతుంది, ఎటువంటి రాక్షసుడు మీకు ఎదురు కాబోతున్నాడు, వారి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయి? వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, ఈ సమయంలో ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలను వీరు పొందుకోబోతున్నారు, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, వృషభ రాశి వ్యక్తులు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారై ఉంటారు. అలాగే ఎప్పుడూ ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. అలాగే భిన్నంగా ఆలోచిస్తారు. అందరిలో కాకుండా ప్రత్యేకంగా ఉండాలనే కోరిక కూడా వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా అంశంలోకి వస్తే, ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 21, 22, 23 తేదీల్లో వీరి యొక్క జీవితంలో ఊహించని మార్పులైతే జరగబోతున్నాయి. అయితే ఇది వరకు కొన్ని గొడవల కారణంగా మీరు ఆ యొక్క వ్యక్తితో విడిపోయారు. ఒకప్పుడు స్నేహితుడిగా ఉండొచ్చు, లేదా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుడిగా ఉండొచ్చు, లేదా మీరు పని చేసే చోట తోటి ఉద్యోగస్తుడై ఉండొచ్చు, లేదా వ్యాపారం చేసే వ్యక్తులకి తోటి వ్యాపారవేత్త అంటే పోటీదారుడుగా ఉన్నటువంటి వ్యాపారవేత్త కాని, భాగస్వామిగా ఉండి మీతో గొడవల కారణంగా విడిపోయినటువంటి వ్యాపారవేత్త కాని, అంటే ఒకప్పుడు వారి వల్ల మీరు చాలా రకాల శ్రమలు ఎదుర్కొన్నారు, వారి వల్ల చాలా రకాల సమస్యల్లో మీరు చిక్కుకోవలసి వచ్చింది, మానసిక ప్రశాంతత కూడా మీకు కరువైపోయింది. అటువంటి వ్యక్తిని చాలా కాలంగా మీరు దూరం పెట్టేశారు. అటువంటి వ్యక్తి మీకు తారసపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే ఈ కారణంగా మీరు చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు కూడా ఈ 3 తేదీల్లో ఉండబోతున్నాయని చెప్పుకోవాలి. అంటే చూడకూడదు అనుకున్న వ్యక్తిని చూస్తారు కాబట్టి మీరు చాలా స్ట్రెస్ కి లోనవుతారు. ఎందుకంటే ఒకప్పుడు వారి వల్ల అటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారు కాబట్టి. ఇక మిగిలిన అంశాలు చూస్తే, నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఈ 3 తేదీల్లో మీకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారి విషయంలో ఇది జరిగే సూచన అధికంగా కనిపిస్తుంది. ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణం చేసే వ్యక్తులకి కూడా నూతన వ్యక్తితో పరిచయం ఉండబోతుంది. ఆ వ్యక్తితో మీకు స్నేహబంధం ఏర్పడి అది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. చక్కటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకునే సూచన కూడా కనిపిస్తుంది. నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ 3 తేదీల్లో మీకు డబ్బు సమకూరటం, కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు లభించటం, లోన్ల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అవ్వటం, ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలైతే ఈ 3 తేదీల్లో వృషభ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారు మీ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక మంచి అవకాశాన్నైతే ఈ 3 తేదీల్లో పొందుకోబోతున్నారు. పార్టీ మీ యొక్క శ్రమను గుర్తించి మీకు మంచి స్థానాన్ని కల్పించడానికి వారు ఒక ప్రయత్నం అయితే మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవాలి. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ చోర భయం అనేది కనిపిస్తుంది కాబట్టి విలువైన వస్తువుల విషయంలో, డబ్బుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే వృషభ రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమంతుని ఆరాధించండి. సీత అమ్మవారిని, శ్రీరామచంద్ర ప్రభువుల వారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండండి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి.
అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూసారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.